శేఖర్, మ్, రాఖీ పండుగ వస్తోంది. అన్నయ్య అన్న అంటే ఎదురవన్నా అన్నమాట. సో నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, నేను ఎంతమంది చాలా వచ్చి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. రాఖీలు కట్టి నువ్వు కూడా అలా అందరికి ప్రొటెక్షన్ ఇచ్చి నువ్వు కూడా పాడని అన్సంగ్ హీరో అయిపోతావేమో అనుకుంటున్నా. యాక్చువల్లీ హీరో అయితే హీరోయిన్ గురించి ఆలోచిస్తాం కానీ రాఖీల గురించి ఎందుకు ఆలోచిస్తాం? అబ్బబ్బబ్బా, ఆశ దోశ గానీ. శేఖర్, ఎంతమంది చేతి కట్టించుకుంటావు ఈసారి రాఖీ? ఈసారి అసలు ఎంతమంది అయితే అండి కమాన్ రండ్రా అని చెప్పి కట్ చేసుకుందాం అనుకుంటున్నారు రాఖీలు. ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది, అంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారని. చిచి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కానీ, సామాన్యుడికి ఈసారి సురక్షా బంధన్ అని చెప్పి ఒక సామాజిక భద్రతా రాఖీ పథకంతో ముందుకొస్తోంది కేంద్రం. అన్నా చెల్లెలి పండగకు బీమా గిఫ్ట్ చెక్కులు అన్నమాట ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది. అండ్ ఈసారి ఫేస్బుక్లో కూడా స్టేటస్ పెడదాం అనుకుంటున్నాను. నాకు ఎవరెవరైతే నన్ను అన్నయ్య అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు హ్యాపీ రాఖీ, ఈ రాఖీ పంపించండి అని చెప్పి. అమ్మయ్య, తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఏర్పరిచి వాళ్ళతో అమ్మా బాగున్నావా, బావగారు బాగున్నారా అనుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ రాఖీ లేకపోతే ఆ రాఖీ అనమాట. అంతే. కానీ పూర్వం భార్యాభర్తలు కూడా రాఖీలు కట్టుకునేవాళ్ళు తెలుసా? అవునా? అవును, నీకు తెలీదా? కొన్ని ట్రెడిషన్స్ లో ఉంది, అంటే ప్రొటెక్షన్ కోసం కదా ఇది. భార్యాభర్తలు తాళి కట్టుకుంటారు, నువ్వు రాఖీ కూడా కడతారు. చెప్తా, ఎనీవే రాఖీ పండగ వచ్చినప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే నాకు ఒక అతను తెలుసు అనమాట. ఓకే. అతను నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ లాగా వేసుకుని వచ్చేసి ఒక బడే భయ్య అనమాట. ఆ బడే భయ్య పేరు రాకేష్. మాట్లాడదాం అతని గురించి కూడా. స్టే ట్యూన్డ్ 92.7 FM విను వినిపించు, లైఫ్ అందించు.